కూలికి వెళ్ళింది, గబగబా వచ్చింది. ఆమె 50 రూపాయల నోటు తీసుకెళ్ళింది. ఒక షాపులోకి వెళ్ళింది. 10 రూపాయలు 12 రూపాయలు తీసుకుంది. ఆయన చిల్లర ఇచ్చాడు. ఆ కూలి మనిషి గబగబా పట్టుకుని ఇంటికి వచ్చేసింది. అవి అక్కడ పెట్టేసింది. ఒక వంట చేసుకుంటుంది. మరి అన్నీ అయిన తర్వాత ఆ డబ్బులు చూసేసరికి 50 రూపాయలు ఎక్కువ ఉన్నాయి అందులో. అంటే ఆయన 100 రూపాయల నోటు అనుకున్నాడు ఆ షాప్ ఆయన. అనుకుని ఈమెకి బహుశా 38 రూపాయలు ఇవ్వాల్సింది. ఎంత ఇచ్చాడు? 50 రూపాయలు 88 రూపాయలు ఇచ్చేశాడు. కానీ చూసాం ఏం చేసిందంటే గబగబా నోటు పట్టుకుని ఆ చిల్లర పట్టుకుని ఆ షాప్కి వెళ్ళి, సార్ నేను 50 రూపాయల నోటు ఇచ్చాను, 12 రూపాయలు తీసుకున్నాను, నాకు మీరు 38 ఇస్తే సరిపోను, కానీ 88 ఇచ్చారు సార్ మీరు, కాబట్టి 50 రూపాయలు మీవే, 100 రూపాయల నోటు అనుకున్నానమ్మా నేను అన్నాడు. అని ఆ వైపు అలాగే చూస్తూ అడుగుతున్నాడు, అమ్మా కూలి చేస్తున్న మనిషివి, ఈ ఉంచుకోవాలని కనిపించలేదా? అభిప్రాయం నీకు రాలేదా? అంటే ఆమంది, సార్ నీ కూలి చేసుకున్నప్పటికి కూడా నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, నేను ఒక విశ్వాసిని, నేను ఉంచుకోలేను సార్, దాన్ని నా వల్ల కాదు. అక్కడ ఆ నడవడిక ఆమె క్రైస్తవ్యాన్ని, క్రీస్తునందున్న పరిశుద్ధతను, యథార్థతను, అబద్ధము లేని జీవితాన్ని, ఎన్నో మీనింగ్స్ ఆ షాప్ హోల్డర్కి వచ్చి ఉంటాయి. అక్కడి నుంచి ఆమె ఎడల ఎనలేని గౌరవం, బతికితే ఎలా బ్రతకాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి షాప్కి తాళం పెట్టి ఇంటికి వెళ్ళి మొట్టమొదటగా వాళ్ళ ఆవిడకి ఏం చెప్తాడు చెప్పండి? ఈరోజు ఏం జరిగిందంటే, ప్రతిరోజు ఏమి ఈరోజు ఎంత లాభం వచ్చిందంటే అంటాడు. ఆ రోజు ఏమంటాడు చెప్పండి? ఈ రోజు ఏం జరిగిందంటే, ఒక కూలి మనిషి, పేదరాలు, ఎంత యథార్థత ఆమె జీవితంలో, అవునా కదా చెప్పండి? అలాంటి ఆమెను చూస్తే, ఆ ముఖం చూస్తే మనకు పుణ్యం వస్తుందే, ఒకసారి షాపుకి రా, ఆ వచ్చండి ముఖం చూపిస్తాను అంటాడా లేదా? అలాంటిది క్రైస్తవ బ్రతుకు. అంతేగాని ఇక్కడ ఎనలేని పాటలు, ఎనలేని ప్రార్థనలు, ఎనలేని భక్తిభావాలు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మన త్రోవలు మనవే.